ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిజాబ్ ధరించే ఒక ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్న అసద్ పాకిస్తాన్, బంగ్లాదేశ్కు వెళ్లి హిందూ మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అని అన్నారు. ఓవైసీ స్టేట్మెంట్ను మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రజలను విభజించే విధంగా ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందువుల మెజారిటీ లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదని, ఎవరికీ రక్షణ ఉండదన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ల పరిస్థితే దాపరిస్తుందని అన్నారు కిషన్ రెడ్డి. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఈ దేశానికి హిజాబ్ ధరించేటువంటి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు. ఈ దేశంలో ఇప్పటికే అనేక సార్లు మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా రాష్ట్రపతులు అయ్యారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఈరోజు ఓవైసీ స్టేట్మెంట్ ఏదో ప్రజలను విభజించే విధంగా, మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆయన నేను అడుగుతాను, మీరు పాకిస్తాన్కి వెళ్ళి, బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక హిందువు, ఒక బొట్టు పెట్టుకునేటువంటి హిందువు అక్కడ ప్రధానమంత్రి చేయగలుగుతామా, చేయాలని డిమాండ్ చేస్తారని అడుగుతా ఉన్నాను. పాకిస్తాన్లో హిందువులు లేకుంటేనే మొత్తం చేసేశారు. కొద్దిపాటి హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఏ రకంగా హిందువులను హత్యాకాండ కొనసాగిస్తున్నారో, దౌర్జన్యం చేస్తూ ఉన్నారో మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. పాతపట్నంలో ఎన్ని వందల బస్తీలను, దళితులు, గిరిజనులు ఉండేటువంటి బస్తీలను ఎంఐఎం పార్టీ దౌర్జన్యం చేసి ఖాళీ చేయించి ఆస్తులు ఆక్రమించుకుందో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. తిగలకుంట కానీ, రాచెరు కట్ట కానీ అనేక బస్తీలు, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు భారతదేశంలో రావాలని మరి అసదుద్దీన్ ఓవైసీ కోరుకోవడం ఏదైతున్నదో ఇది దేశ సంబంధించినటువంటి మరి ప్రజలను భయపెట్టించే చర్య అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది. ఓవైసీ సలహాలు, సూచనలు అవసరం లేదు. సర్జికల్ స్ట్రైక్ పేరు మీద భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను తుదముట్టించి ఆ స్థావరాలను ధ్వంసం చేసి సగౌరవంగా భారత గడ్డ మీదకి వచ్చినటువంటి చరిత్ర భారత సైనికులది. మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. మరి అది ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన విమానాలు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత గడ్డ మీద కూర్చొని మరి ఏ రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఉగ్రవాదులను మట్టిపెట్టించినటువంటి చరిత్ర మాకున్నది. కాబట్టి ఏం చేయాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు. అవసరం అనుకున్నప్పుడు, దేశానికి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ముందు మా దేశం అభివృద్ధి చేసుకోవాలి. ఈ దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలి. దేశంలో పేదరికం పోవాలి. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. దేశంలో మౌలిక వసతులు కలవాలి, పెరగాలి. ఆ దినాన్ని ఈరోజు దృష్టి కేంద్రీకరిస్తున్నాం. దాంతోపాటు దేశ రక్షణ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాల చర్యలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది. మాకు ఈ రకమైనటువంటి ఒక పచ్చి మతోన్మాద పార్టీకి నాయకుడుగా, రజాకర్ల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకుడి యొక్క సలహాలు మా ప్రభుత్వానికి, మా ప్రధానమంత్రికి అవసరం.